are we given to the exceeding great precious promise, that by these ye might be partakers of the divine nature, having escaped the corruption, listen to that is in the world through lust. అత్యధికములైన అమూల్యమైన వాగ్దానములు మనకు అనుగ్రహించబడెను. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. అది వినండి. ధనము కొరకు దురాశ, పెద్ద పెద్ద వాటి కొరకు దురాశ, ప్రజా పలుకుబడి కొరకు దురాశ, అన్ని విశ్వాసులు చనిపోయినవి. అవి మనం లెక్క చేయము. ఒక గుడిసె గాని ఒక గుడారము గాని నేనెందుకు లెక్క చేయాలి? జీవించినా చనిపోయినా మునుగుట లోపలికి పోవుట ఈ విషయం మీద నేను ఆశకుని ఉన్నాను. అది దేవుని యొక్క రాజ్యం. నేను నా ఇంటిని చూసుకోలేకపోయినా, నా కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయినా, దేనిని నేను చూసుకోలేకపోయినా మహిమా నిరీక్షణ క్రీస్తును చూచుకుంటాను. ఓ దేవా, ఇందులో నన్ను కట్టు, క్రీస్తే నా శిరస్సయుండు కాక. నా ద్వారా పనిచేయి. నా పునాది, నా విశ్వాసం ఆయన పనే ఉన్నది. సద్గుణము, జ్ఞానము, ఆశ నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ నాలో పనిచేయని ప్రభువా, అది నా ప్రార్థన. బ్రతికినా చనిపోయినా నేను లెక్క చేయను. మునుగుడా, దిగిపోవుట, సంఘర్షక కాదా, స్నేహితుడా, శత్రువా, అదే నాలో పనిచేయను కాక. నేను వాటిని బోధించే రీతిగా క్రీస్తు సద్గుణము, ఆయన జ్ఞానము పొల్లిపోవును కాక.